నేత్రదానం చేయడం ద్వారా ఇద్దరి అంధులకు చూపు ప్రసాదించవచ్చని లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ అధ్యక్షులు డాక్టర్ హరినాథ్ తెలిపారు. నేత్రదానానికి ప్రతి ఒక్కరూ సహకరించి నేత్రదానాన్ని ప్రోత్సహించాలని కోరారు. శనివారం స్థానిక లయన్స్ భవన్లో నేత్రదానంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ అధ్యక్షుడు డాక్టర్ హరినాథ్ మాట్లాడుతూ నేత్రదానం చేయడం ద్వారా ఇద్దరి అంధులకు చూపు ప్రసాదించవచ్చని తెలిపారు. నేత్రదానం కార్యక్రమంలో భాగంగా లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ, నీలగిరి ఇండియన్ మెడికల్ అసోసియేషన్, వాసవి క్లబ్ ఆధ్వర్యంలో కార్నియల్ కలెక్షన్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఈ సందర్భంగా ఐబాల్ కనెక్షన్ కిట్ను ప్రారంభించడం జరిగిందని చెప్పారు. చనిపోయిన వ్యక్తుల సమాచారం తెలియజేయడం ద్వారా నేత్రదానానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి నిమ్మల పిచ్చయ్య, కోశాధికారి మందడి శంకర్ రెడ్డి, గట్టుపల్లి అశోక్ రెడ్డి, చిలుకూరు రామకృష్ణ, సతీష్ కుమార్, డాక్టర్ పుల్లారావు, డాక్టర్ అనితారాణి, డాక్టర్ అనుష, డాక్టర్ హితేష్, డాక్టర్ నితీష, డాక్టర్ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. నల్గొండ పుర ప్రజలకు నమస్కారం. నల్గొండ లయన్స్ క్లబ్ మీకు తెలిసిన విషయమే. సేవా కార్యక్రమాల్లో ఎప్పటి నుంచో ఎన్నో సేవా కార్యక్రమంలో ముందంజ వేస్తూ ఉంది. అది లయన్స్ క్లబ్ చేసే కొన్ని సేవా కార్యక్రమాలు చెప్పాలంటే రక్తదాన శిబిరాలు అరేంజ్ చేస్తుంది. అండ్ ఆ రక్తదానం ఫ్రీగా ఇస్తుంది, ఉచితంగా ఇచ్చేసి ఎవరెవరికి రక్తదానంలో అట్లాంటి శిబిరాల్లో పాలు పంచుకుంటుంది. అట్లానే కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్ అటెండెన్స్ కోసము హంగర్ రిలీఫ్ ప్రోగ్రాం కింద మీల్స్ ఆన్ వీల్స్ ప్రోగ్రాం చేస్తుంది. ఈ కార్యక్రమంలో ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 8:30 వరకు అక్కడ ఉన్న పేషెంట్స్ అటెండెంట్స్కి ఉచితంగా బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తుంది. ఇది గత 2 సంవత్సరాల నుంచి నిర్విరామంగా సాగుతూ ఉంది. అట్లనే హెల్త్ క్యాంప్స్ ఎన్నో కండక్ట్ చేసింది. హెల్త్ క్యాంప్స్లో కొన్ని రోగాలకి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేయడము, దానికి కావాల్సిన మందులు ఇవ్వటము, ఇలా గత 15-20 సంవత్సరాల నుంచి చేస్తూ ఎన్నో క్యాంప్స్ చేసి ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తూ ఉంది. అట్లనే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కోసం, అంటే వాతావరణ కాలుష్యాన్ని నివారించడానికి ప్లాంటేషన్ ప్రోగ్రామ్స్ చేసింది. ఇప్పుడు కొత్తగా మనకు కావాల్సింది మన హెల్త్ సర్వీసెస్లో కొత్తగా లేఖనా కనిపిస్తుంది ఏంటంటే, ఒకటి ఐ డొనేషన్ అండ్ రెండోది ఆర్గాన్ డొనేషన్. ప్రస్తుతం ఐ డొనేషన్ అంటే నేత్రదానం మీకు అందరికీ తెలిసిందే. నయనం ప్రధానం. ఒక వ్యక్తికి కానీ ఒక పిల్లవాడికి కానీ ఏదో కారణం మూలంగా ఒక చూపు కనుక కోల్పోతే పరిస్థితి ఏంటి? మన కొన్ని జబ్బులకి ట్రీట్మెంట్ లేదు, దానికి మనం ఏం చేయలేడు, దేవుడి మీద భార్య వదిలేస్తాం. కానీ ప్రస్తుతానికి చూపు కనుక కోల్పోతే మన టెక్నాలజీ పెరిగింది, సైన్స్ పెరిగింది, వాళ్ళకి తిరిగి చూపు ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అది ఏదో దేవుడిని ప్రార్థిస్తే చూపు రాదు. అటువంటి సమయంలో ఎవరు అయినా కనుక తన నేత్రాన్ని కనుక దానం చేస్తే ఆ నేత్రాన్ని ఆ ససెప్టబుల్ పర్సన్కి ఎవరైతే చూపు కావాలనుకున్నారో వాళ్ళకి కనుక ఇవ్వగలిగితే, అరేంజ్ చేయగలిగితే చూపు మళ్ళీ వస్తుంది. కానీ ఇక్కడ ఎవరు మటుకు నేత్రదానం చేయగలరు అండ్ ఎవరిని నేత్రదానం చేయమని అడుగుతాము. కాబట్టి లివింగ్ డోనర్, బతుకున్న వాళ్ళని ఎవరిని కూడా మనం నేత్రదానం చేయమని అడిగే పరిస్థితి లేదు. కానీ సైన్స్ ఎంతవరకు డెవలప్ అయిందంటే, మన బ్రతికున్న మనిషి నుంచే కాకుండా చనిపోయిన వ్యక్తి నుంచి కూడా నేత్రం తీసుకొని ఆ నేత్రాన్ని కనుక చూపు లేని వాళ్ళకి కనుక ఇవ్వగలిగితే తిరిగి చూపు వచ్చే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. ఇది కొత్తగా వచ్చిన ప్రొసీజర్ కాదు, గత 15-20 సంవత్సరాల నుంచి అంతర్జాతీయంగా ఉన్నది. కానీ మన నల్గొండకి ఇది కొత్తగా మనము ఇంట్రడ్యూస్ చేసి అవసరమైన వాళ్ళకి చూపు కల్పించాలనే ఒక సదుద్దేశంతో కొత్తగా ఐ కలెక్షన్ సెంటర్ ఐ డొనేషన్ ప్రోగ్రామ్ అనేది ఈ నల్గొండ క్లబ్ ద్వారా మీ ముందుకు తీసుకొస్తున్నాము. ఈ విషయంలో మనకి నల్గొండ క్లబ్కి డాక్టర్ల సహకారం తీసుకుంటాము. మీకు నేత్రం ఇవ్వాలనే కోరిక ఉంటుంది, అప్పుడు ఎవరికి ఇవ్వాలి? ఇది ఏంటంటే, మీరు కుటుంబ సభ్యులు కనుక ఇవ్వడానికి రెడీ అయిపోతే నల్గొండలో కొంతమంది ప్రముఖ డాక్టర్లు ఉన్నారు, మీరు కాంటాక్ట్ చేసి వాళ్ళ కనుక విషయం తెలిపితే వాళ్ళ ద్వారా మాకు తెలుస్తుంది. ఉదాహరణకి నా నంబర్ మీకు ప్రత్యేకంగా ఇప్పుడు చెప్తాను. ఐఎమ్ డాక్టర్ కె హర్నాథ్, 9640098232. ఈ నెంబర్కి ఇచ్చినా సరే నా నెంబర్ నుంచి నేను బృందాన్ని పంపించగలను. సో ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. మా ముందున్న ఈ ఐ డొనేషన్ ప్రోగ్రామ్ను కూడా ముందుకు తీసుకెళ్ళి ప్రజాసేవ కార్యక్రమంలో మాతో భాగస్వామ్యం చేసి సేవా క్రమాన్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ప్రెసిడెంట్ డాక్టర్ హరినాథ్ గారు చెప్పినట్లు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ మరియు ఇతర క్లబ్బులు, అలాగే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నీలగిరి బ్రాంచ్ నల్గొండ వారు అంతా కూడా సమిష్టిగా మరి కృషి చేసి ఈరోజు నుంచి
ఐబాల్ కలెక్షన్ సెంటర్ని నల్గొండలో స్థాపించడం జరిగింది. గతంలో మనం ఎక్కడ డెత్ అయినా కూడా మరణ వార్త వినగానే మేము ఇస్తాం మా కళ్ళు, మా నాన్నగారి కళ్ళు, మా తాతయ్య కళ్ళు అనగానే మన ఉరుకులు బెరుకులు ఎక్కడో సూర్యాపేట, ఖమ్మం అట్లా అప్రోచ్ అయ్యేది. బట్ ఇక్కడ నుంచి కూడా లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ వారు ముందుకొచ్చేసి, వారి టీం ముందుకొచ్చేసి ఎంతో కష్టపడి మరి హైదరాబాద్ నుంచి ఒక ఇన్స్టిట్యూట్ ద్వారా మనకి ఐబాల్ కలెక్షన్ మెటీరియల్ను, కిట్ని కూడా ఇక్కడ తెచ్చుకోవడం జరిగింది. ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే, మీ అందరికీ తెలుసు, ఇది కార్నియల్ బ్లైండ్నెస్ అంటారు. కంట్లో ఉన్నటువంటి నల్లగుడ్డును మాత్రమే డిఫెక్ట్ అయితే ఏదైనా ఇంజరీ, కెమికల్ ఇంజరీ కానీ, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కానీ, ఏదైనా డిసీజ్ వల్ల ఇక్కడ ఉన్నటువంటి నల్లగుడ్డు, యాక్చువల్గా నల్లగుడ్డు అనేది నలుపు రంగు కాదు, అది తెల్లగా ఉంటుంది. అది కనుక డ్యామేజ్ అయినట్లయితే అట్లాంటి వారికి మృతుల దగ్గర నుంచి సేకరించిన కార్నియా అంటారు, తెల్లగుడ్డు ఉపయోగపడుతుంది. సో దీన్ని కార్నియల్ బ్లైండ్నెస్ అంటారు. హయ్యెస్ట్ మన జనాభాలో బ్లైండ్నెస్ ఉన్నది క్యాటరాక్ట్, శుక్లములు అంటారు. శుక్లముల తర్వాత రెండవ కారణము కార్నియల్ బ్లైండ్నెస్ అంటారు. సో ఈ కార్నియాన్నే మనం సేకరిస్తాం. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే దాదాపు 50 మిలియన్ మంది ఈ యొక్క బ్లైండ్నెస్తో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా కార్నియల్ బ్లైండ్నెస్ 8 మిలియన్తో ఉన్నారు. అదే ఇండియాలో చూస్తే 1.1 మిలియన్లు ఉన్నారు. ఇంతమందికి మరి మనం కనుచూపు తేవాలంటే మన దగ్గర డెత్స్ ఎక్కువ అవుతున్నాయి, కానీ ప్రొక్యూర్మెంట్ తక్కువ ఉంది, ఇచ్చేవారు తక్కువ ఉన్నారు. ఎందుకు ఇవంతా? సోషల్ ఎలిమెంట్స్, సోషల్ స్టిగ్మా, కుటుంబంలో ఒకరికి ఐక్యత లేకపోవటం, ఇస్తే ఏమన్నా అయిద్దో అని అపోహలు, అవేర్నెస్ లేకపోవటం, టెక్నికల్ స్టాఫ్ సరిగా అందుబాటులో లేకపోవటం, డాక్టర్లు కానీ టెక్నీషియన్స్ కానీ సుముఖత చూపించకపోవటం, ఇవన్నీ కారణాలు అన్నట్టు. సో మనం ఇప్పుడు లయన్స్ క్లబ్ అండ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మనందరం తేవాల్సింది ఏంటంటే, ప్రజలకు ఫస్ట్ అవేర్నెస్ తేవాలి. దట్ ఇక్కడ ఒక కలెక్టింగ్ సెంటర్ ఉంది. మేమే వచ్చేసి డెడ్ బాడీకి ఏమాత్రం అంతరాయం కలగదు, కుటుంబీకులకు అంతరాయం కలగదు, వాళ్ళకి ఛార్జెస్ పెట్టేయలేదు. కేవలం మా టీం అంతా వచ్చి ఇన్ఫర్మేషన్ అందుకుని వచ్చి ఏ పైసల ఖర్చు లేకుండా కూడా మేమే వచ్చి మా మెటీరియల్ తీసుకొచ్చేసి మా టీం అంతా వచ్చేసి మీరు ఇచ్చే ఐబాల్స్ని కలెక్ట్ చేసి హైదరాబాద్కు హైయర్ ఇన్స్టిట్యూట్స్కి పంపించేసి తద్వారా ఎంతోమందికి వెలుగునిచ్చే కార్యక్రమం చేపడుతున్నాం. మనందరూ కూడా ఒక మంచి అంధత్వం లేని సమాజాన్ని నిర్మించుకునే విధంగా వెళ్ళాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండను, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా కోరుచున్నాను. మీ అందరికీ ఒక శుభ సమాచారం, విజ్ఞప్తి. ఇంతకుముందు కళ్ళు కనిపించకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. శుక్లం అవ్వచ్చు, నల్ల కన్నుగుడ్డు ప్రాబ్లం అవ్వచ్చు, నరం ప్రాబ్లం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ వీటన్నిటిల్లో నల్ల కన్నుగుడ్డు ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. మొత్తం ఇప్పటివరకు అయిన డొనేషన్స్ డెత్స్తో కంపేర్ చేస్తే అయింది 2% మాత్రమే. ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అనేది సార్ ఇందాకే చెప్పారు, పుల్లారావు సార్. మీరు అట్లా కాకుండా ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వరకు ఎవరైనా కళ్ళు డొనేట్ చేయొచ్చు. మీకు ఇది అయ్యేది టైం కూడా ఎక్కువ పట్టదు. మీరు చావు అయిన వెంటనే కళ్ళు ఒకవేళ దానం చేయాలనుకుంటే లయన్స్ క్లబ్ వారిలో ఎవరినైనా కాంటాక్ట్ అవ్వచ్చు. మీ దగ్గరికి మేమే స్వయంగా వస్తాము. 2 కళ్ళు తీయడానికి ఇదొక 5 నిమిషాలు, అదొక 5 నిమిషాలు పడుతుంది అంతే. దాని తర్వాత తీసిన తర్వాత కూడా మీకేమీ ఇబ్బందిగా ఉండదు. అది తెలియదు మీకు తీసినట్టుగా కూడా. ఇదంతా కాకుండా మీరు డొనేట్ చేస్తే ఒక కన్ను 2 కళ్ళు ఇస్తే ఒక కన్ను 2-3 ప్రజలకి పెట్టచ్చు. సో ఒకరు అట్లీస్ట్ 6గురిని కాపాడవచ్చు. ఎప్పటికీ వెలుగిచ్చిన వాళ్ళు అవుతారు, ఎప్పటికీ మీ కళ్ళతో ప్రపంచాన్ని చూడగలిగిన వాళ్ళు అవుతారు. దయచేసి మీ అందరికీ విజ్ఞప్తి, ఎవరైనా ఇవ్వచ్చు. అండ్ దీనికి ఎటువంటి సంబంధం లేదు. ముందు కంటికి ఏ ఆపరేషన్ అయినా అవ్వచ్చు, కంటిలో ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, అసలు అది ఏదైనా అవ్వచ్చు. నల్ల కన్నుగుడ్డు మాత్రం మీరు దానం చేయవచ్చు. ఒక మంచి శుభవార్తతో వచ్చామండి. సో మీకు తెలుసు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్స్ ఎన్నో క్లబ్స్తోని, లయన్స్ క్లబ్స్తోని మేము మమేకమై ఎన్నెన్నో ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాము. సో కొత్తగా ఐ కంగ్రాచులేట్ యూ సార్ ఫర్ గెటింగ్ దిస్ టైప్ ఆఫ్ ఫెసిలిటీ ఫర్ ద నల్గొండ పీపుల్. సో అంతకుముందు నాకు బాగా తెలుసు, పుల్లారావు సార్ ఎప్పుడు నైట్ 2 o'clock 3 o'clock డెత్ అయినా కానీ హీస్ టు ట్రావెల్ ఆల్ ద వే సూర్యాపేట, భువనగిర్, ఖమ్మం, ఎక్కడికెక్కడికో వెళ్ళి తీసుకొని రావడం అనేది నేను చూస్తూ ఉన్నాను. సో నల్గొండకి మనకి ఫెసిలిటీ రావడం అనేది చాలా చాలా ఆనందకరము. కాకపోతే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? ఒకరినొకరు మోటివేట్ చేసుకోవాలి.
చనిపోయిన తర్వాత ఒక 10 hours లోపల. సో ఇమీడియట్గా చేస్తే ఇంకా బెటర్. కొంచెం లేట్ అయినా కానీ కూడా ఒక 2-3 hours లేట్ అయినా కానీ వెంటనే మీరు మాకు ఇన్ఫామ్ చేస్తే మా టీంతో వస్తాము, యాజ్ ఆల్రెడీ ద డాక్టర్స్ హ్యాస్ టోల్డ్. అదే కాకుండా తర్వాత మేము ఒక 24 hours ఆ మెటీరియల్ని మేము పైన హయ్యర్ సెంటర్స్కి పంపించి అది ఎవరికి అవసరం అవుతుంది, ఎవరితో మ్యాచ్ అవుతుంది వాళ్ళకి పెట్టడం జరుగుతుంది. సో ఐ జస్ట్ వాంట్ టు రిక్వెస్ట్ ఎవ్రీబడి, ఒక మంచి అవేర్నెస్ క్రియేట్ చేయాలి అండ్ ఇండివిజువల్గా కూడా అందరూ కూడా మోటివేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క ప్రోగ్రామ్ ఒక గ్రాండ్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను.